అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మనకు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ మేనేజ్మెంట్ షెడ్యూల్ ఫర్ ద ప్రజెంటేషన్ ఆఫ్ బిల్స్ అండర్ వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ టు ద ట్రెజరీస్ అండ్ పిఏఓ ఆఫీసెస్ ఇన్ ద స్టేట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అని చెప్పి జీఓఆర్‌టీ నంబర్ 1512 అయితే విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు, డీటీఓలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌ను నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి. దీని పూర్తి వివరాలైతే ఇప్పుడు కింద ఇవ్వబడ్డాయి. మొదటి ప్రాధాన్యత గల బిల్లులు నెలలో ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు. అవేంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయపరమైన చెల్లింపులు, ప్రభుత్వ అధికారిక బాధ్యతలు, అలాగే అత్యవసర విధులు, ఇక ఆపత్కాల చెల్లింపులు, నూతన పెన్షన్లు వంటివి. ఇక రెండో కేటగిరీ కిందకి బకాయిలు మరియు ప్రత్యేక చెల్లింపులండి. ఇవి నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ మాత్రమే ఉంటాయి. అంటే మనకు సప్లిమెంటరీ జీతాల బిల్లులు అయితేనేమి, అలాగే అన్ని రకాల బకాయి బిల్లులయితేనేమి, గౌరవ వేతనాలు మరియు వేతనాలయితేనేమి, సంక్షేమ పథకాలకైతేనేమి, ఇవన్నీ కూడా 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలోనే బిల్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఇక మూడో రకం అండి, వ్యక్తిగత క్లెయిమ్‌లు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే అండి. ఈ స్లాట్ పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు రుణాలు మరియు ఇతర బడ్జెట్ సంబంధిత బిల్లుల కోసం నిర్దేశించబడింది. బడ్జెట్ సంబంధిత బిల్లులు, ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు, ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు ఇవి మాత్రమైతే నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సబ్మిట్ చేయాలి. ఇక నాలుగోది ఇతర జీతాలు మరియు పెన్షన్లు, ఇతర రెగ్యులర్ బిల్లులు చెల్లింపులండి. ఇవి నెలలో 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మాత్రమే సబ్మిట్ చేయాలి. అంటే ప్రెజెంట్ మనకు ఉన్నటువంటి ఆహ్, ఈ యొక్క అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ ఇదే అండి. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు లబ్ధిదారులకు సంబంధించి చెల్లింపులన్నీ కూడా ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. అంటే రెగ్యులర్ పెన్షన్లు మరియు జీతాలు, ఉద్యోగుల పథకాలు, అలాగే సిబ్బంది చెల్లింపులు, గౌరవ వేతనాలు, సంక్షేమ చెల్లింపులు, ఇతర బిల్లులన్నీ కూడా. సో, ఈ బిల్లులలో భాగంగా మనకు ప్రెజెంట్ అయితే సాలరీ బిల్స్ అయితే ఆహ్, ఓపెన్ అయ్యాయన్నమాట. జూన్ నెల సాలరీ బిల్స్ ఓపెన్ అయితే అయ్యాయి. చూసుకోవచ్చు. రెగ్యులర్ పేరోల్ అనేది ఎనేబుల్ అయింది. సో, జూన్ 2025కు సంబంధించినటువంటిది. ఇక్కడ మనకు డీడీఓ గారు లాగిన్ అయిన తర్వాత మన బిల్స్ అన్నీ గూడా సబ్మిట్ చేయడానికి పాసిబుల్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇదివరకు మనకు బిల్లులు సబ్మిట్ చేయడానికి హౌస్ హోల్డ్ మ్యాప్ అయితే అడిగేది. ఇప్పుడు డైరెక్ట్‌గా బిల్స్ అయితే హౌస్ హోల్డ్ మ్యాప్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన వారికి డైరెక్ట్‌గా బిల్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసేదానికైతే ఓపెన్ అయింది. అంటే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 17థ్-25థ్ ఇన్ ద మంత్ అని అయితే చెప్పవచ్చు. ఈ నెల 17వ తేదీ ఈ రోజు నుంచి మన జీతాలు మరియు పెన్షన్ బిల్లు 25వ తేదీ వరకు లోపల పెట్టాల్సి ఉంటుందన్నమాట. బిల్స్ అన్నీ గూడాను. ఇకపోతే ఇది డీడీఓ గారి పని. సో, ఉద్యోగ పెన్షనర్స్ మీ యొక్క బిల్ అప్‌లోడ్ అయిందా లేదా అనేది అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ వ్యక్తిగత లాగిన్‌లో. ఇకపోతే అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్య సూచనలేంటంటే, పౌర సేవల చార్టర్ సెలవు దినం వస్తే ఒకవేళ ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం సిటిజన్ చార్టర్ అనేది సవరించబడింది. ఒకవేళ సెలవు దినం వస్తే బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజు సెలవు దినం అయితే, ఆ తర్వాత వచ్చే పని దినాన్ని అంటే మనకు 25 తేదీ ఆదివారం పడితే మనకు తర్వాత రోజైతే సోమవారం ఉంటుంది కాబట్టి ఆ రోజు సమర్పించవచ్చు డీడీఓలు. సో, డీడీఓల బాధ్యత సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ ఈ షెడ్యూల్‌ను ఖచ్చితంగా అయితే పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది టైమ్ లిమిట్ ప్రాసెస్ కాబట్టి. తర్వాత బిల్స్ అనేది ఆప్షన్ అయితే ఎనేబుల్ ఉండదు కాబట్టి. ఇక ట్రెజరీ అధికారుల బాధ్యత ఏంటంటే, ట్రెజరీ డైరెక్టర్స్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్స్, డీటీఏ అండ్
పీఏఓ తమ కింది స్థాయి అధికారులకు బిల్లులను నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గాలైతే జారీ చేయాలి. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సీఎఫ్ఎంఎస్ ఫిల్టర్లు ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏపీ సీఎఫ్ఎస్ఎస్ ఈ షెడ్యూల్‌కి అనుగుణంగా అయితే సీఎఫ్ఎంఎస్‌లో ఫిల్టర్లను అమలు చేసి ఉంటుంది. ఇదివరకు మనకు జీతాలు అప్‌లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అనేది ఈ విధంగా వచ్చేదండి. సో, ఇందులో మొదటిది మనకు ఎంప్లాయీ యొక్క మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్డ్ ఎర్న్డ్ లీవ్స్ ఏవైనా ఎర్న్డ్ లీవ్స్ వాడుకున్నారనే దానికి ఈ యొక్క లిస్ట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉండేది. అలాగే సెకండ్‌ది ఎంప్లాయీ ఆధార్, హౌస్ హోల్డ్ ఐడీ మ్యాపింగ్ అనమాట. సో, ఇది ఉంటేనే మనకు ఫర్దర్‌గా అయితే ఈ 2 కంప్లీట్ అయితేనే మనకు ఫర్దర్‌గా ఆ ఆప్షన్ అనేది ఓపెన్ అయ్యేదనమాట. సో, ఈసారి అట్లేం లేదు. ఆల్రెడీ సబ్మిట్ చేసేసాం కాబట్టి మనకు డైరెక్ట్‌గా బిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. సో, ఒక పెన్షనర్స్ యొక్క పే స్లిప్‌లలో మనకు గత నెల నుంచి తెలిసిందే అండి. సో, గత నెల నుంచే మనకు డిఎన్ఎస్ రిలీఫ్ ఎంతైతే ఇస్తున్నారో దాన్ని ఇదివరకు జస్ట్ పర్సెంటేజ్ మాత్రం ఇలా చూపించేవారు. కానీ ఇప్పుడు 33.67% అనేది క్లియర్‌గా ఎంత మనకు డిఏ వస్తుందనేది ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే కమ్యుటేషన్‌కు ఎప్పుడు తీసుకున్నాము, ఎప్పటికి ముగుస్తుంది అనే వివరాలైతే ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉన్నారు. ఇవి కూడా ఒక శుభవార్త. అయితే ఇక్కడ ఫార్మ్ 16 అనేది ఎత్తివేశారనమాట. ఫార్మ్ 16 అనేది మనకు ఈ కాలంలో తీసివేశారు పే స్లిప్‌లో. ఇకపోతే పెన్షనర్స్‌కి పే స్లిప్స్ ఎప్పుడు జనరేట్ అవుతాయంటే 30 రోజులున్న నెలలో 28వ తేదీ నుంచి పే స్లిప్స్ అవైలబుల్ ఉంటాయి. 31 రోజులున్న నెలలో 29వ తేదీ నుంచి పే స్లిప్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇక ఎప్పటిలాగే బిల్లులన్నీ గూడా మనకు సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ అయ్యి, తర్వాత ఆ బిల్లు ఎస్‌డీఓ గారి దగ్గరికెళ్ళి ఎస్‌డీఓ గారి చేత అప్రూవల్ పొందిన తర్వాత, ఆ బిల్లు తిరిగి బిల్ నంబర్ జనరేట్ కావడము, దానికి తర్వాత పే స్లిప్ అనేది జనరేట్ కావడము జరుగుతుంది. సో, పే స్లిప్స్ ఉద్యోగులకు మొదటగా అయితే వారి వారి యొక్క నిధి యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం పెన్షన్ యొక్క పే స్లిప్స్‌ని నిధి వెబ్ పోర్టల్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేవి 28వ తేదీ నుంచి అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు ఇవ్వటానికి ప్రభుత్వం ప్రణాళికలైతే సిద్ధం చేస్తుందన్నమాట. మాక్సిమం 1-3 తేదీ లోపల జీతాలు, పెన్షన్‌లనేవి జమ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ జూన్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.